ఫైనల్లీ పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించిన జనవరి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనేది నాకు 2 నిమిషాల ముందే పంపియడం అయితే జరిగింది. అఫీషియల్‌గా అఫీషియల్‌గా సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. 28,740 పోస్టులకు సంబంధించి ఈ 20 తారీఖు జనవరి 20 తారీఖు రోజు అఫీషియల్‌గా నోటిఫికేషన్ విడుదల అన్నమాట. మనకు ఈ పీడీఎఫ్ అనేది మనకు అఫీషియల్ హెడ్ ఆఫీస్ నుంచెల్లి అయితే నాకు కొంత పర్సనల్‌గా నాకు పంపియడం అయితే జరిగింది. ఈ పీడీఎఫ్ అనేది ఎవరికి గూడా వెళ్ళదన్నమాట. కేవలం కొంతమందికి మాత్రమే వస్తుంది. అందులో నేనన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్‌గా పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టినాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ పీడీఎఫ్ అనేది అక్కడ పెట్టుకోండి. చూసుకోండి ఒకసారి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. నీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి అక్కడ. 28,740 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణలో 609 పోస్టులు భర్తీ చేస్తారు ఈసారి. ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు అన్నమాట. కంప్లీట్‌గా పీడీఎఫ్ అనేది చూస్తాను. ఒకసారి చూడండి. ప్రెజెంట్ మీరు చూస్తున్న పీడీఎఫ్ వచ్చేసి మనకు ఏదైతే కలెక్షన్స్ చేశారో అంటే మనకు ఫైనల్‌గా ఏదైతే వేకెన్సీ డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేస్తారు గదా! ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నదనేది అనెరెగ్జా ఏ ప్రకారం మనకు వాళ్ళకు జీడీఎస్ వాళ్ళకు పంపిస్తారనమాట. దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళకు డీటెయిల్స్ అయితే పంపిస్తారో, ఆ పంపించే ద్వారా మనకు ఒక నుంచి మనకు అదర్ సోర్స్ నుంచెల్లయితే మనకు రావడం అయితే జరిగింది. ఓవరాల్‌గా 28,740 పోస్టులకు సంబంధించిన పోస్టల్ జీడీఎస్ సంబంధించిన ఫైనల్ వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 జనవరి 2026 సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ విధంగా స్టేట్ వైస్‌గా ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులున్నాయి. అస్సాంలో 639, బీహార్‌లో 1347, ఛత్తీస్‌గఢ్‌లో 1155, అలాగే ఢిల్లీలో 42, గుజరాత్‌లో 1830 పోస్టులు, హర్యానాలో 270 పోస్టులు, హిమాచల్ ప్రదేశ్‌లో 520, జమ్మూ కాశ్మీర్‌లో 267, జార్ఖండ్‌లో 908, కర్ణాటకలో 1023 పోస్టులు, కేరళ 1691, మధ్యప్రదేశ్‌లో 2120 పోస్టులు, అదేవిధంగా మహారాష్ట్రలో 3553 పోస్టులు, నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో 1014 పోస్టులు, ఒడిశాలో 1191 పోస్టులు, అలాగే రాజస్థాన్‌లో ఇక్కడ పంజాబ్‌లో 262 అండ్ రాజస్థాన్‌లో 634, తమిళనాడులో 2009 పోస్టులు, అలాగే తెలంగాణ విషయాన్ని చూసుకుంటే 609 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు తెలంగాణలో. అండ్ ఉత్తరప్రదేశ్‌లో 3169, ఉత్తరాఖండ్‌లో 445, వెస్ట్ బెంగాల్‌లో 2982 పోస్టులు. ఓవరాల్‌గా చూసుకుంటే 28,740 పోస్టులనేది పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి నోటిఫికేషన్‌లో 20 తారీఖు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనేది లీక్ చేయడం అయితే జరిగింది. అంటే లీక్ అంటే ఏం లేదు. మనకు హెడ్ ఆఫీస్‌కి వెళ్తారు గదా! అంటే పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వేకెన్సీస్ గ్యాదర్ చేసి హెడ్ ఆఫీస్‌కి పంపిత్తరు. దాని ద్వారా మనకు కొంచెం ఔట్ సోర్స్ నుంచెల్లి మనకు ఈ పీడీఎఫ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ఎవ్వరికి గూడా ఈ పీడీఎఫ్ అనేది షేర్ అయితే చేయకండి. ఓకేనా? ఫైనల్‌గా మనకు 28,740 పోస్టులయితే భర్తీ అయితే చేస్తారని మనకు రావడం అయితే జరిగింది. ఇంతే ఇంతే పోస్టులన్నమాట ఫైనల్‌గా. ఓకేనా? అంటే మనకు లెక్క ప్రకారం చూసుకుంటే సెకండ్ నోటిఫికేషన్ గూడా ఉంది. అది జూన్‌లో గాని, జులైలో గాని అది పక్కకు పెట్టండి. మనకు తెలంగాణలో 609 పోస్టులు చాలా తక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎక్కువ పోస్టులయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే ఛాన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు అక్కడ అప్లై అయితే చేసుకోండి. ఇక మనకు ఏ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంతా గూడా మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి. మీకు ముందుగాల పోస్టుల విషయం చూసుకుంటే మాత్రం బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ 3 పోస్టులయితే భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్‌లో. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. వీళ్ళు చేయాల్సిన పనొచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. మీరు ఒకసారి వీడియో ఆపి క్లియర్‌గా ఒకసారి చూసుకోండి పాయింట్లనేది. అయితే వీడియో ఇవన్నీ క్లియర్‌గా చెప్తే మీకు వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశ్యంతోని మీరు ఒకసారి ఆపి చూసుకోండి. అది ఏబీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. ఇది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అన్నమాట. వీళ్ళ ప్రొఫైల్ వచ్చేసి మీరు లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అని ఇది సంబంధించి చూసుకుంటే మాత్రం అండ్ డాక్ సేవక్ సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. ఇవి సంబంధించి అయితే 3 జాబ్‌లకు సంబంధించిన ఈ నోటిఫికేషను. ఇందులో వీళ్ళకి సాలరీ వచ్చేసి బీపీఎంకి 12,000 నుంచెల్లి 29,380 రూపాయలు. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే ప్రెజెంట్ మన సబ్‌స్క్రైబర్స్ జాబ్ చేస్తున్నారు.
వాళ్ళకు 20,000 నుంచి 21,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. డివిజన్ బట్టి, అలాగే సాలరీ బట్టి, మీరు చేసే బట్టి గూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏబీపీఎం డాక్ సేవ వచ్చేసి 10,000 నుంచి రూ. 24,470 బేసిక్ పే. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే 16,000 నుంచెల్లి 17,000, 18,000 వరకు కూడా సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకు ఏదైతే మీరు చేసే బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇది సంబంధించి అయితే సాలరీకి సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలి మీరు. అండ్ మాక్సిమం 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఇంకెక్కువ ఉంటే మాత్రం మీకు ఎక్స్‌ట్రా రిలాక్సేషన్స్ గూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 45 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్‌ట్రా, అండ్ పీడబ్ల్యూడీ ఫిజికల్ పర్సన్స్ విత్ డిసబిలిటీ వచ్చేసి 10 ఇయర్స్, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోండన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయాలు చూసుకుంటే సింపుల్‌గా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరు 10థ్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే వీడియోలలో నేను మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లలో చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ప్రతి ఒక్కరు ఆల్‌లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయన్నమాట. 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 10థ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. ఇక మనకు హౌ టు అప్లై వచ్చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్ .in వెబ్‌సైట్‌లో మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్‌లో పోస్టల్ జీడీఎస్ అని కొట్టినా గాని నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. మీరు దాని ద్వారా ఓపెన్ చేసినా గాని మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. మనకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ ఇక్కడ మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అయితే, అలాగే సర్కిల్ వైస్ పోస్ట్ ఉంటాయి గదా! మనకు తెలంగాణలో ఒక డివిజన్‌కి ఎన్ని పోస్టులున్నాయి అన్నీ గూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఉంటుంది. దానికి పట్టించుకోవడం అవసరం లేదు. ఇక నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు ఈ ఈ కాలంలో మనకు మెన్షన్ అయితే చేస్తాడు. అలాగే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది గదా! కొన్ని రోజులు మేము రిజిస్ట్రేషన్ ఇస్తాం. కొన్ని రోజులు అప్లై చేస్తామని, అప్లికేషన్‌కి సంబంధించిన డేట్స్ ఇస్తామని. మనకు ఏ విధంగా ఇస్తారనేది అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన రోజు మనకు తెలుస్తదన్నమాట. రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇస్తాడు. అలాగే అప్లికేషన్ ఇక్కడ చేసుకోవాలి. ఫీ పేమెంట్ గూడా ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు అప్లికేషన్ స్టేటస్ గూడా మీకు ఇక్కడ ఉంటుంది. మీకు తర్వాత ఫ్యూచర్‌లో కనబడుతున్నాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ గూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మీరు కిందకి స్క్రోల్ చేసుడుతోనే ఇక్కడ మనకు జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి ఇక్కడ 2025 ఉన్నది గదా! లాస్ట్ టైమ్‌ది. ఇక్కడ 2026 రిజల్ట్స్‌కి సంబంధించిన పీడీఎఫ్స్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నది గదా! ఇక్కడ పీడీఎఫ్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా ఏ విధంగా ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ స్టేట్స్‌తో పాటు ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, అలాగే అదే విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేరళ, అదే విధంగా ఉత్తరప్రదేశ్, అలాగే తెలంగాణ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్‌లలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. ఏదైతే మనకు పోస్టల్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన షెడ్యూల్ 1 2026 నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే సర్కిల్ వైస్‌గా ఏమేమి ఉన్నాయి అనేది మనకు కంప్లీట్‌గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 26కి స్టార్ట్ అన్నమాట. ఇక సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అన్నమాట. సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ మీరు అప్లై చేస్తారు గదా! మీకున్న మార్కులు అంటే ఒకవేళ మీకు హైయెస్ట్ మార్కులున్నా, లేదంటే మీకు డివిజన్‌లో మీరే హైయెస్ట్ మార్క్స్ ఉన్నా, దాన్ని బట్టి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు మంచి మార్క్స్ ఉంటే మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వస్తది. లేదు కొంచెం తక్కువ మార్కులు ఉన్నాయంటే అదర్ స్టేట్స్‌లో పెట్టుకుంటే మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు త్వరలో మన ఛానెల్‌లో కంపల్సరీగా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా చూడండి. ఇది సంబంధించి అయితే ఏదైతే మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఇక మనకు ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్‌లో జాబు వచ్చిందనుకోండి. వచ్చిన తర్వాత చిన్నగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలన్నది కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. మెరిట్ లిస్ట్ అంటే మార్క్స్ షీట్ అంటే మీ 10థ్ మెమో షీట్ అన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేటు, పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ బై ఎనీ గవర్నమెంట్ అంటే మనకు హాస్పిటల్స్,
గవర్నమెంట్ డిస్పెన్సర్స్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల మనకు ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు మీరు. కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి ప్రతి ఒక్కరు కాదు గానీ ఓన్లీ ఓబీసీ వాళ్ళు అండ్ యూఆర్ వాళ్ళు రూ. 100 ఫీ పేమెంట్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఫీమేల్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, ట్రాన్ వుమెన్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 100 ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అనేది కూడా నేను కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఆహ్, ఏదైతే మనకు లైక్ చేయండి. ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అండ్ ఏదైతే సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా చెప్పడం అయితే జరిగింది పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి. అండ్ ఫైనల్‌గా చెప్పేందంటే ఇంత వీడియో. థాంక్ యూ.